అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ముద్రగడ పద్మనాభం ఇంటికి వచ్చారు. మంత్రులు వాసంశెట్టి సుభాష్ అలాగే కందుల దుర్గేష్ ఇంటికి వచ్చారు. ఆయనకి ఘన నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను కూడా ఓదార్చారు. వాసంశెట్టి సుభాష్ ఉన్నారు, మినిస్టర్ ఉన్నారు. సార్, యాక్చువల్ గా కేవలం ముద్రగడ గారు అంటే కేవలం 2 గోదావరి జిల్లాలకే కాదు, 2 రాష్ట్రాలకు కూడా ఆయనకి ఆయన అంటే అందరికీ కూడా అభిమానం ఉంది. సో ఇప్పుడు ఆయన మన దగ్గర లేరు, చాలా మంది బాధపడుతున్నారు. అందరూ కూడా పార్టీలకు అతీతంగా చూస్తున్నారు. మీరు ఎలా చూస్తారంటే ఆయన చనిపోవడం చాలా బాధాకరం కదా? పార్టీలకు అతీతంగానే చూస్తారు. ఆయన ఉద్యమకారుడు, అలాగే నిరంతరం నిరాహార దీక్షలతోనే ఈ ప్రజల కోసం పోరాడిన వ్యక్తి. నిరంతరం సాధారణ జీవితం గడిపారు. 4 సార్లు ఎమ్మెల్యే చేసి, 2 సార్లు మంత్రి చేసి, ఒకసారి ఎంపీ చేసినప్పటికీ ఎప్పుడు సాధారణ జీవితం గడుపుతూనే కుల మతాలకు అతీతంగా ఎప్పుడు కూడా ఆయన ప్రజల మధ్య ఉండేవారు. ప్రభుత్వం నుంచి అంటే లాంఛనాలతో ఆయన కార్యక్రమం చేయాలని చెప్పారంటే నిజమేనండి? వాస్తవం అండి. కుటుంబ సభ్యులతో మాట్లాడారు కదండి, అంటే యాక్చువల్ మీకున్న అంటే అనుబంధం ఏమన్నా ఉందండి ఫ్యామిలీతో? లేదండి, అనుబంధం లేదు. కానీ ఆయన ప్రజలతో పోరాడే వ్యక్తి, అందరికీ సుపరిచితుడే. సో ఇది ప్రస్తుతానికైతే నివాళులు అర్పించారు సుభాష్. అయితే అంటే కేవలం మంత్రులనే కాదు, ఇక్కడ మొత్తం చిన్న నాయకులు పెద్ద నాయకులనే కాకుండా మొత్తం రాజకీయ నాయకులు ఏ స్థాయిలో వస్తున్నా ప్రజలు కూడా అదే స్థాయిలో ఇక్కడికి వచ్చి ముద్రగడ పద్మనాభం గారికి చివరి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి అయితే ఆయన ఇంటి వద్ద కనబడుతుంది. కెమెరా పర్సన్ అనేతో సాయి, సుమన్ టీవీ, ముద్రగడ ఇంటి నుంచి.